వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. విక్రమార్కుడు సిరీస్లో ఉన్నాం మనము. మరి పలకని పడతి, మాట్లాడిన పడతేనా? అంతే. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆవిడ కూర్చోబెట్టారు. తర్వాత ఏం జరిగింది? ఆవిడ మాట్లాడిందా లేదా? సింహాసన ద్వాత్రింశికలో ఉన్నాం. అవునండి. ఈ మాట్లాడకుండా ఉండే రాకుమార్తెని ఒకవైపును, విక్రమార్కుడిని ఓవైపు కూర్చోబెట్టి మధ్యలో ఒక తెర కట్టారు. తెర కడితే ఈయనేమన్నాడు విక్రమార్కుడు, ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాసపడి ఇన్ని ప్రయత్నాలు చేస్తే తెల్లవార్లు నిన్ను చూడ్డానికేనా తెరగుడ్డా నేను ఇక్కడ కూర్చున్నాను? పోనీ రాజకుమార్తె ఎలాగో మాట్లాడదు, నువ్వైనా నాతో మాట్లాడవా? నువ్వైనా నాతో కబుర్లు చెప్పాలి కదా. తెల్లవారాలుగా, తెల్లవార్లు ఈ మంచం మీద ఆమె ఇటు కూర్చోవాలి, నేను ఇటు కూర్చోవాలి అని బేతాళుడిని ఇట్లా అన్నాడు. అనగానే బేతాళుడు పోయి తెరగుడ్డని పట్టుకున్నాడు. మొదట్లాగానే మొదటి కథలో కూడా ఇలాగే కదా. అవును. ఈ తెరగుడ్డని ఇచ్చేయంగానే ఈ రాజకుమార్తె తెరతో మాట్లాడతాడు అనుకుంటోంది. నన్ను మాట్లాడించడానికి తెరతో మాట్లాడుతున్నాడు, తెర ప్రాణం లేనిది, అదేం మాట్లాడుతుందంటే తెర టకటక అటు ఇటు కదిలి ఏమన్నది, ఓ మహాన్ బాబా, నేనేం చేస్తాను చెప్పు. తొలుత నేను ఈ తెరగుడ్డని గాను, నేను ఒక పత్తి విత్తనాన్ని. ఓహో. విత్తనంగా ఉండి ఎక్కడో పాతపడ్డా, ఎక్కడో మొక్కయ్యాక పుష్పించాను, ఫలించాను. విశదంగా వచ్చిన తర్వాత ఎవడో ఒకడు నన్ను కోసుపోయి ఒక స్త్రీకి అప్పచెప్తే ఆవిడ బాగా విడదీసి నన్ను ఏకులు పడికితే, ఆ ఏకులు పట్టుకెళ్ళి ఇంకొక దేవాంగి నన్ను వస్త్రంగా నేస్తే నేను ఇంకా పెద్ద వస్త్రాన్ని అందులోంచి కొన్ని ముక్కలు కత్తిరించి వీళ్ళకిచ్చారు. వీళ్ళు నన్ను ఇక్కడ వేళ్లాడగట్టారు. ఇక్కడ వేళ్లాడుతూ ఉన్నా. నేను నీతో ఏం మాట్లాడి చెప్పు, నా సంగతి నీకేం చెప్పమన్నావు? ఇట్లా వేళ్లాడేస్తుంటే నేనేమైనా చెప్పగలనా? ఇంతే చెప్పగలను. వేళ్లాడకుండా కిందుంటే, నా ప్రాణం నాలో ఉంటే నేనేమన్నా నీకు మంచి కథ చెప్పి కాలక్షేపం చేసి తెల్లవారేదాకా నీకేదో వినోదం చేయగలను. ఏం చేయమంటావు చెప్పు? వేళ్లాడుతూ ఉంటే నా వల్ల అవుతుందా? ఎవరైనా వేళ్లాడుతూ కథ చెప్పగలరా అన్నది. ఆనంగానే రాజకుమార్తెకి అర్థమైంది, ఈ తెర మాట్లాడుతోంది, వీడికేదో వచ్చు విద్య. ఎవరినో కేకేసి తెర తీసేయండి. కేకేయంగానే ఆ తెర ఊడదీశారు. ఊడదీస్తే అది తెరట కుప్పలా కూలిపోయింది మంచం మీద. అటకేగా పడిపోతుంది. కట్టెని రాడ్డు తీయంగానే కట్టెని ఏమవుతుంది, కుప్పలా కింద పడుతుంది. ఈ కుప్పలా పడేసరికల్లా వెనకాల కూర్చుని ఉన్న రాజకుమార్తె లక్షణంగా అందంగా అలంకరించుకుని కనపడింది రాజు. ఆమెను చూసి నవ్వాడు. నవ్వి, ఓ పడితే ఏమైనా ముచ్చటగా 4 మాటలు మాట్లాడచ్చు కదా అన్నాడు. ఇటా తలదించుకుంది అమ్మాయి. ముచ్చటగా మాట్లాడమంటే మాట్లాడితే పెళ్లి చేసుకోవాలి కదా. అయితే ఈ తెరగుడ్డని చూసి రాజు అన్నాడు, ఇక రాజకుమార్తె మాట్లాడేలాగా లేదు. ముందు అడ్డం ఉంది, మాట్లాడలేదు అనుకున్నా, ఇప్పుడు అడ్డం లేకపోయినా మాట్లాడాలి. ఎలాగూ నిన్ను తీసే శ్రమ లేదు నీకు, వేళ్లాడుతూ కథ చెప్పక్కర్లా, ఏదైనా ఓ కథ చెప్పు అని అడిగాడు. ఆ కుప్పలా పడున్న తెరగుడ్డంది. ఏం కథ చెప్పమంటావు? పాత కథ చెప్పనా, కొత్త కథ చెప్పనా, జరిగిన కథ చెప్పనా అంటే రాజు అన్నాడు, ఏ కథ అయినా చెప్పు, ఎన్ని కథలైనా చెప్పు, రాత్రి చాలా ఉంది, తెల్లవారేదాకా నువ్వు ఏం చెప్పినా నేను వింటాను అనగానే ఆ తెరగుడ్డ ఒక కథ చెప్పడం మొదలుపెట్టి. పూర్వం ఒక రాజుగారికి అద్భుతమైన స్నేహితుడుగా ఉన్న ఒక మంత్రి ఉండేవాడు. కొంతకాలానికి రాజుకి మంత్రికి ఇద్దరికి వివాహాలై రాజుకో కొడుకు, మంత్రికో కొడుకు పుట్టి. రాజుగారి కొడుకేమో మదనమోహనుడు, మంత్రి గారి కొడుకేమో తంత్రలోహుడు. రాజు మంత్రి ఎక్కువ స్నేహితులు, ఈ మదన్మోహనుడు తంత్రలోహుడు కూడా అంతే గాఢమైన స్నేహం. తంత్రలోహుడికి మదన్మోహనుడికి నచ్చే పని చేయటం మీదే ఇష్టం, స్నేహితుడిని సంతోషపెట్టాలని ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ హాయిగా కులాసాగా తిరిగేవాళ్ళు. కొద్ది కాలంలో రాజు మంత్రి కాబోతారు. అయితే ఏమైంది, వీళ్ళు కొంత దేశాటన చేసొద్దామని బయలుదేరి వెళ్ళి ఒకానొక అడవికి సమీపంలో ఉన్న ఒక గ్రామం మొదట్లో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళారు. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏమైంది, లోపలికి వెళ్ళే సమయానికి మదన్మోహన్ చాలా అలసటగా ఉంది, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటా, ఈ లోపల నువ్వు వెళ్ళిరా అంటే తంత్రలోహుడు దేవాలయంలోకి వెళ్ళాడు. అమ్మవారు చాలా అద్భుతమైన స్వరూపం, ఎంతో గుడి 4 పక్కలా చూడ్డానికి తిరుగుతున్న తంత్రలోహుడికి
ఉత్తర ద్వారం దగ్గర ఒక మహాద్భుత సౌందర్య రాశిగా ఉన్నటువంటి ఒక ప్రతిమా విశేషం కనపడి ఎంత బాగుందో ప్రతిమ. దగ్గరికి వెళ్తే అతనికి అనిపించింది సజీవంగా ఉంది. ఓ మనిషి కాదు, అది విగ్రహమే. ఎంత అందం! మదనమోహనుడికి ఎప్పటి నుంచో సౌందర్య రాశి అయిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని. ఈ బొమ్మ ఎలా ఉందంటే ఆ విగ్రహం ఎవరు చూస్తే వాళ్ళు ప్రేమలో పడిపోతారు. మనవాడు గాని రాజకుమారుడు లోపలికి వచ్చి ఈ విగ్రహంతో ప్రేమలో పడ్డాడంటే పనంతా పాడైపోతుంది. విగ్రహంతో పెళ్లి చేయలేం, ఈ విగ్రహ స్వరూపమైన ఆ స్త్రీ ఎక్కడుందో మనకు తెలియదు, కనిపెట్టలేం. దీని సంగతి కనుక్కోవాలి అని చెప్పి ఈ మన పురోహితుడి దగ్గరికి వెళితే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు. సరే ఇతను బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ప్రసాదం పుచ్చుకున్నాడు. బయటకు వచ్చాడు. గుడి 4 పక్కల చూశాడుగా. మదనమోహనుడి లోపల విశ్రాంతి తీసేసుకున్నాడు. నేను వెళ్ళిరానా దేవాలయంలో కంటే, మిత్రమా లోపలికి వెళ్ళిరా, కానీ ఉత్తరం వైపుకు వెళ్ళొద్దు. ఓహో, ముందే చెప్పి ఆ అమ్మాయిని చూడకుండా ఉంటాడని. సరే మదనమోహనుడు లోపలికి వెళ్ళి ముందు ప్రసాదం తీసుకున్నాడు. గుడి అంతా చూశాడు. ఉత్తరం వైపుకి వెళ్ళొద్దు అన్నాడు కదా అని వెళ్ళల. యువతలకు వస్తూ ఉంటే అతనికి ఏమనిపించింది, ఇంత బాగుంది గుడి, ఉత్తరం వైపు వెళ్ళకూడని విషయం ఏముంది, అదేమిటో చూద్దామనిపించింది. వెళ్ళిపోయాడు. వెళ్ళి చూస్తే ఏముంది, పరమాద్భుతంగా తనంత ఎత్తు ఉన్నటువంటి సౌందర్య అంటే ఇప్పుడు మామూలుగా విగ్రహాలు కాదు, ఇది సజీవ శిల్పంలా ఉన్న ఆ పరమాద్భుత సౌందర్య రాశిని చూస్తూ ఇక అక్కడే నుంచున్నాడు. ఎప్పటికీ రాలా బయటికి రాలా. ఇది తంత్రలోహుడు బయట కూర్చున్నాడుగా. కూర్చున్నవాడు ఏమిటి ఎప్పటికీ రాడు రాకుమారుడు అని చూసి 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 ఈయన కానీ ఆ విగ్రహం చూశాడేమోనన్న అనుమానంతో లోపలికి వెళ్తే ఏముంది, ఈ రాజకుమారుడు మదనమోహనుడు ఆ విగ్రహం ఎదురుగుండా కూర్చుని అట్లే చూస్తున్నాడు ఆమెకి. అబ్బా చూసేసావా అనుకున్నాడు ఈయన. ఫ్రెండు ఏమిటి రాకుమారా వెళ్దామా అన్నాడు. నాకు రాబుద్ది పుట్టట్లేదు తంత్రలో వచ్చిన లోహ, ఎందుకంటే ఇక చూడు ఈ అమ్మాయి ఎంత బాగుందో, ఈమె కావాలి నాకు అన్నాడు. అనేసరికి బయటికి చేయిబుచ్చి పుచ్చుకుని తీసుకొచ్చాడు. కానీ బయటికి వచ్చిన ఆయన అట్లా కళ్ళు ఎక్కడో పెట్టి చూస్తున్నాడు. అమ్మాయి మీదే ఉంది. వ్యామోహంలో పడిపోయాడు. ఏం చెయ్యాలి, ఇతను ఇంటికి తీసుకెళ్తే మాత్రం ఏముంది, మనసంతా ఇక్కడే ఉంది. అసలు ఈ విగ్రహం ఎవరిదో కనుక్కుందామని ఈ మదనమోహనుడిని ఓ సత్రంలో కూర్చోబెట్టి ఈ తంత్రలోహుడు ఆ దేవాలయంలో ఉన్న అర్చక స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా ఈ దేవాలయంలో ఉత్తరపు దిక్కులో ఒక స్త్రీ ప్రతిమ ఉంది, ఆ ప్రతిమ ఎవరు చెక్కారు? మామూలుగా ఒక ప్రతిమలు చెక్కుతారంటే ముందు ఒక మోడల్ని పెట్టుకుంటారు. ఆమెనే అట్లా సహజమైన స్వరూపంలో కనిపిస్తోంది కాబట్టి మోడల్ని కనుక్కుంటే మనకు తెలిసిపోతుంది కదా అనుకున్నాడు. అయితే ఈయన ఏమన్నాడు, గుళ్ళో ఉన్న అర్చక స్వామి, అయ్యా ఇక్కడికి దగ్గరలో సంగమేశ్వరపురం అని ఒక ఉంది, అక్కడ ఒక శిల్పాచార్యుడు ఉన్నాడు, ఆయన ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు, అతనే ఈ శిల్పాన్ని చెక్కాడు అని చెప్పేసరికి సరే శిల్ప ఎవరో తెలిసింది కదా. ఈ మదనమోహనుడిని అక్కడ వదిలిపెట్టి దేవాలయం దగ్గర పక్కన ఉన్న సత్రం దగ్గర వదిలిపెట్టి ఇతను ఏం చేశాడు, ఈ తంత్రలోహుడు ఆ శిల్పాచార్యుడు ఎక్కడున్నాడో అతన్ని వెతుక్కుంటూ పోయాడు. ఆ ఊరు వెళ్ళాడు, సంగమేశ్వరపురం. వెళ్ళేసరికి సంగమేశ్వరపురానికి వెళ్ళేసరికి ఇతను రాజుగారి మంత్రి గారి అబ్బాయి కూడా రాచరికపు బట్టల్లోనే ఉన్నాడు, గుర్రం. వెళ్ళేసరికి ఆ శిల్పాచార్యుడు ఎవరో వచ్చారనేసరికి బయటకు వచ్చి చూసి ఈయనెవడో రాజా పురుషుడిలాగా ఉన్నాడని, ఎవరండి ఏమిటండి అంటే, మీరు ఇక్కడ ఉన్న దేవాలయంలో ఒక ప్రతిమా విశేషం ఉంది, ఒక స్త్రీ ప్రతిమ, మరి ఆ ప్రతిమని మీరే చెక్కారని అర్చక స్వామి చెప్పారు, ఆ ప్రతిమ ఎవరిది, మీరు ఎవరిని చూసి ఆ ప్రతిమ చెక్కారో చెప్పండి అన్నాడు. ఆ శిల్పాచార్యుడు నవ్వాడు, అవునండి ఆ ప్రతిమ నేనే చెక్కాను, కానీ నేను ఆమెను చూడలా, ఆమె కేవలం ఒక ఊహాసుందరి, నేను ఒక గోరుని చూసి ఆ గోరు కలిగి ఉన్న స్త్రీ ఏ స్వరూపంలో ఉంటుందో ఊహించి ఆ స్వరూపాన్ని అక్కడ చెక్కా. అబ్బా, స్వాగత ప్రతిమగా ఉంటుందని అంబికా మందిరంలో అప్పచెప్పా. అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. గోరును చూసారా అన్నాడు. అవునండి, ఆ గోరు మీకు చూపిస్తానని ఒక పట్టుకొచ్చి చూపించాడు. ఒక కుమ్మరి దీన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను అది నవరత్నాలలో ఒకటిగా భావించి చీకటి వేళ వచ్చాడు అతను, పిల్లవాడి మెళ్ళలో పథకంగా వేయటానికి పనికొస్తుందని అతని దగ్గర తీసుకున్నా. ఏది గోరుని ఈ పార్ట్ ఇట్లా
ఆహా. నేను అది ఏదో మణి అనుకున్నా. ఆ. అది ముందంతా ఊడిపోలా, ఈ కొస విరిగి ఉంది ఇంత ముక్క. కొంతమంది గోళీ ఇంత పొడుగు పెంచుకుంటారా, మొదలకి విరిగింది అనుకో అప్పుడు అంత ఉంటుంది కదా, ఒక పావించి అవునులే. ఉంటుంది. అవును. తెల్లవారిన తర్వాత చూస్తే అది మనిషి గోరు అని నాకు అర్థమైంది. ఆహా. ఆ గోరు రత్నంలాగా కనపడేటువంటి ఆ గోరు యొక్క నునుపు, దాని వర్ణము, ఆ గులాబీ రంగు చూసి ఇది ఉత్తమ సాముద్రిక లక్షణాలున్న ఒక స్త్రీదయ్యి ఉంటుందని భావించి ఆమె స్వరూపాన్ని ఊహించి ఆ శిల్పాన్ని చెక్కా. బాగుంది. తెల్లవాడు గోరా, ముట్టుకుంటే అది గోరని తెలిసింది. ఆ. ఈ విచిత్రంగా ఉన్న ఆ కథనం విని తంత్రలోకుడు చాలా ఆశ్చర్యపోయాడు. వింత, పూర్వం ఒక కథలో ఒక వెంట్రుకను చూసి ఊహించి ప్రతిమని గీశాడు అని ఒక కథ విన్నాం కాశీ మజిలీలో. అవును అవును. ఈ గోరు మీకు తెచ్చిచ్చిన వాడెవడు అనేసరికల అతడొక కుమ్మరి. ఆ కుమ్మరి వాడి అడ్రస్ ఇచ్చాడు ఈయన. ఈ తంత్రలోహుడు ఆ కుమ్మరి అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఓకే. వెళ్ళేసరికల్లా సరే అక్కడికి వెళ్ళి ఆ కుమ్మరి అబ్బాయిని అడిగాడు. అవి అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడు, అవునండి ఈ గోరు నేనే శిల్పాచార్యుడికి ఇచ్చాను. ఈ గోరు నేను కూడా దీన్ని ఒక మణిగా భావించి ఇది నాకు ఒక ఏమంటారు కిరాతుడు ఒకడు తెచ్చిచ్చాడు. ఆ కిరాతుడికి బోలెడన్ని కుండలిచ్చా దీని వెల కోసం. అది తీసుకున్నా. డే కూడా ఇంట్లో ఏదైనా పథకం చేయించుతాము అని చెప్పి ఆడపిల్లకి ఒక వస్తువు కింద ఉంటుంది, పాపిడి బిళ్ళలాగా ఉంచుదామని అనుకున్నా. తీరా చూస్తే తెల్లవారిన తర్వాత తెలిసింది ఇది రాయి కాదు గోరని. నేను కూడా తీసుకెళ్ళి శిల్పాచార్యుడికి అంటగట్టాను. ముందు వాడు నాకు ఇచ్చాడు కిరాతుడు. ఇప్పుడు ఈ కిరాతుడు ఎవరు? సరే ఈ కిరాతుడిది అడ్రస్ పట్టుకున్నాడు. ఆ కిరాతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా కిరాతుడిని అడిగాడు, నువ్వు ఒక గోటిని కుమ్మరికి ఇచ్చావు, నువ్వు ఆ గోరు నీకెక్కడ దొరికింది అని అడిగేసరికల్లా ఇతను ఏమన్నాడు, ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే కుంభకవనం అని వనం ఉంది, అందులో పెద్ద వటవృక్షం ఉంది, దాని నిండా కొన్ని వేల రామచిలుకలు ఉంటాయి. ఆ చెట్టు కింద వల వేయడానికి వెళ్ళాను. ఆ చెట్టు మీద ఉన్న చిలకలు మహా తెలివి గలవి, కాటు కూడా పడల. ఇక వల ముగించి ఇంకేం పడట్లేదని తీసుకొచ్చేసే సమయంలో అక్కడ చెట్టు కింద నాకు ఇది ధగధగలాడుతూ కనపడింది. వైడూర్యంగా భావించాను నేను. నాకు అది ఘోరని తెలియలా. మర్రి చెట్టు కింద చీకటిగా ఉంటుంది కొంత. ఆ మెరుస్తున్న దాన్ని నేను వజ్రం అనుకున్నాను, వైడూర్యం అనుకున్నా. తీరా అది ఘోరని తెలిసి మళ్ళీ ఒక చీకటి వేళ కుమ్మరి వాడికి అంటకట్టే. కొన్ని కుండలు తెచ్చుకున్నా వాడి దగ్గర నుంచి. చిలకలు పడలేదు, ఏదో ఒక రకంగా వస్తుందని ఈ పని చేసి అనేసరికల్లా ఇప్పుడు అది ఎక్కడ ఆ వనం. మన తంత్రలోహుడు ఆ వనాన్ని వెతుక్కుంటూ పోయాడు. ఆ అడవిలోకి వెళ్ళాక పెద్ద వటవృక్షం, దాని నిండా రామచిలకలు కనపడ్డాయి. వెళ్ళి ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఈ చెట్టు కింద దొరికిందంటే ఇది మనుషుల గోరు. ఈ చెట్టు ఏమో అసలు ఈ అడవి ఎట్టా ఉంది, కిరాతులు తప్పిస్తే రెండో వాళ్ళు ఎవరు అక్కడికి రారు. కిరాత స్త్రీలకి ఇంత అందమైన నునుపైన మెరుపైన అదేమిటో రంగులో ఉన్న గోరెట ఉంటుంది. పైగా ఏ ఆడవాళ్ళు రారు, కిరాతులు వచ్చేది మగవాళ్ళు వస్తారు వేటకి. ఏం చేయాలో తెలియదు, ఏమిటి దారి లేకుండా పోతుంది, ఇన్ని దారులు తిరిగాను అని ఆ చెట్టు కింద పడుకున్నాడు. మన వాడికి ఈ తంత్రలోహుడికి పక్షుల భాష వచ్చు. ఓహో. ఈ రామచిలకలు పైన ఉన్నవి నిలబడి మాట్లాడుకుంటున్నాయి. వీడికి ఏమిటో భయం భక్తి లేదు, వీడి దగ్గర ఆయుధం లేదు, కత్తి లేదు, వెల్లు లేదు, బాణం లేదు. వచ్చి ఇక్కడ పడుకున్నాడు, భయం లేదు మానవుడికి. అంటే ఏమన్నాడు, భయం ఎందుకు, పని చేయడానికి వేరే ముఖ్యమైన పని మీద వస్తే నేను అన్నాడు. అనగానే ఆ పక్షుల రాజు దిగొచ్చింది, పెద్ద రామచిలక, అది పంచవర్ణాల చిలక. ఏమిటి నీకు మా భాష అర్థమవుతుందా? అర్థమవుతుంది, నేను చదువుకున్నాను అంటే. అప్పుడు ఆ పక్షిరాజు అడిగింది, ఏం పని మీద వచ్చావు అంటే, నేను నా స్నేహితుడు దేవాలయానికి వెళ్ళాము, అక్కడ ఒక ప్రతిమ ఉంది, ఆ ప్రతిమని ఎవరు చేశారు అంటే శిల్పాచార్యుడు చేశాడు, ఆయన ఒక గోరును చూశాడు, ఆ శిల్పాచార్యుడికి ఆ గోరేమో కుమ్మరివాడిచ్చాడు, కుమ్మరివాడికేమో కిరాతుడిచ్చాడు, కిరాతుడికేమో ఈ చెట్టు కింద దొరికింది, ఇదిగో ఆ గోరు అని చూపించాడు. ఈ గోరు ఎవరిదో తెలుసుకోవడానికి నేను వచ్చాను అనగానే వెంటనే ఈ పక్షి, ఈ రాజపక్షి ఉంది కదా రామచిలక పంచవన్నెలది, అందరినీ పిలిచింది.
ఎవరైనా ఈ గోరు గురించి చెప్పగలరా అంటే అప్పుడు ఒక పక్షి ఒక రామచిలక వచ్చి చెప్పింది. చెప్పకేం ప్రభు, అది నేనే కదా తెచ్చాను. మేము సప్త సముద్రాలు దాటి గుప్త ద్వీపాలు దాటాక ఉన్నటువంటి వనంలోంచి బోలెడని పళ్ళు తీసుకొచ్చాం. మీకు గుర్తులేదు? ఆ పళ్ళుని మేము తలా ఒక పండుని ముక్కును కరుచుకుని తీసుకొస్తూ మల్లికా ద్వీపంలోకి వెళ్ళాం. ఆ ద్వీపంలో ఒకానొక ఒకానొక ఏమంటారు మన భవనం తోటలో మేమందరం విశ్రాంతి తీసుకున్నాం. ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక యువతి ఆ భవనం తాలూకు సౌధోపరి భాగంలో ఇలా బాల్కనీ లాగా ఉండే చోట నిలబడి తలకాయ దువ్వుకుంటుంది. ఆమె మహాసౌందర్య రాశి, నిడుపాటి కురులు. ఆమె తల చిక్కు తీసుకుంటుంటే గోరు జుట్టులో ఇరుక్కుని విరిగి పడింది. ఆ మెరుస్తున్న గోటిని ఏదైనా ఒక బహుమతిగా ఇవ్వద్దామని నేను ముక్కును గరుచుకొచ్చిన పండుని తినేసి ఆ గోటిని ముక్కును గరుచుకుని పట్టుకొచ్చాను. ఆ రోజున మీకు అది బహుమతిగా ఇచ్చా. చిచ్చి మనిషి గోరు నాకు ఇస్తావా అని మీరు కేకలేస్తే దాన్ని ముక్కును గరుచుకొచ్చిన దాన్ని కింద వదిలిపెట్టేశాను. అదే ఇది అనేసరికల్లా ఇప్పుడు మల్లికా ద్వీపం అనే ఒక ద్వీపంలో సప్త సముద్రాలు తర్వాత ఎక్కడో అది వెళ్ళాలి. ఇది సప్త సముద్రాలు దాటి వెళ్ళారు వాళ్ళు. వచ్చేటప్పుడు మల్లికా ద్వీపానికి వచ్చారు. మధ్యలో అంటే అది ఎక్కడో సముద్ర మధ్యంలో ఉంది. అక్కడ ఒక ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యొక్క గోరు బాగానే ఉంది. అక్కడికి నేను ఎట్లా వెళ్తాను అనేసరికల్లా ఈ పక్షుల రాజు అయిన పంచవన్నెల రామచిలక చెప్పింది, పర్వాలేదు, మీరు ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే ఒక మహావృక్షం వస్తుంది, ఊరుగు చెట్టు. దాని మీద గండభేరుండ పక్షులు ఉన్నాయి. ఓహో, మీరు ఆ పక్షులని కనుక వశం చేసుకోగలిగారా అవి మీకు మిమ్మల్ని మల్లికా నగరానికి, మల్లికా ద్వీపానికి తీసుకెళ్తాయి. అంటే తంత్రలోహుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఓహో నడిచి 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 మా రామచిలకలు ఇచ్చిన కొన్ని పళ్ళని తిని అదే ఆహారంగా వెళ్ళి ఆ వనానికి చేరాడు. ఆ ఇంకో వనానికి చేరాడు. అక్కడున్న ఆ బూరుగు చెట్టుని చూశాడు. చెట్టు మీద ముందు కనపడుతున్నాయి పక్షులు. ఇతను కింద ఉండగానే పక్షులు రెండు ఎగిరిపోయినాయి. పెద్ద గూడు. ఆ పక్షి పిల్లలేవో రెండు కనపడుతున్నాయి. కింద నుంచి చూస్తే ఏదో కనిపిస్తుంది కానీ ఇతను ఇంకా చేయలేదు. అక్కడ నిలబడి ఉన్నాడు. ఏం చేశాడు ఇతను? ఎలా ఆ మల్లికా ద్వీపానికి వెళ్ళాడు? ఈ గండభేరుండ పక్షులతోటి ఇతనికి స్నేహం కుదిరిందా లేదా? మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.